హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మమ్మ ఈరోజు నా కోసం మ్యాంగో పచ్చడి పెట్టండి. ముందుగా మ్యాంగోస్ అన్నీ కడిగి డ్రై చేసుకోవాలండి. తర్వాత వాటి హెడ్స్ అన్నీ తీసేయాలి. మా మమ్మీ దాన్ని ముచ్చుకులు అనింది, నాకు అదేమంటారో తెలీదు. మా స్టైల్ మ్యాంగో ఆవకాయ పచ్చడి అండి ఇది. తర్వాత సన్న ఆవాల్ని డ్రై చేసుకోండి. రాళ్ళుప్పు, మెంతులు, జీలకర్ర అన్నీ డ్రై చేసుకోండి ఫస్ట్. తర్వాత మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి. దానికి మా డాడీ వచ్చారు, మా డాడీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మ్యాంగోస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మ్యాంగోస్ అన్నీ కట్ చేసుకొని డ్రై చేసుకొని క్లాత్తో వాటి మధ్యలో ఉన్న జీడిల్ని అది తీసేయాలండి. పీల్ వస్తుంది, స్కిన్ పీల్ లాగా, అవన్నీ తీసేసేయాలి. తీసిన తర్వాత కొన్ని జీడీలు తీసి పెట్టుకున్నాము. తర్వాత ఒక కప్ అంటే మాకు కంప్లీట్గా 8 kgs వచ్చాయండి. కేజీ చెప్పున చూసుకోవచ్చు, లేదా బౌల్ లాగా కూడా చూసుకోవచ్చు. మేము 8 బౌల్స్ ఆఫ్ మ్యాంగోస్ వేస్తుంది మమ్మీ. ఆవ పౌడర్, జీరా పౌడర్ అండ్ మెంతి పౌడర్ చేసి పెట్టుకున్నాము. ముందుగా మ్యాంగోస్ అన్నీ కొంచెం ఆయిల్లో సోక్ అవ్వాలి. మేము పల్లి నూనె యూస్ చేస్తున్నామండి. ఒక 1/2 లీటర్ వరకు వేసి మమ్మీ మ్యాంగోస్ అన్నిటిని ఒక 15 minutes సోక్ చేసింది ముందుగా. తర్వాత తాలింపుకి ఆయిల్ వేసుకుంటున్నాము. మాకు 8 kgs వచ్చింది మ్యాంగోకి, సో 4 liters ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాము కంప్లీట్గా. దాంట్లోనే ఇప్పుడు తాలింపు కోసము మమ్మీ ఫస్ట్ మిరపైతులు వేసింది, చిల్లీ ఫ్లేక్స్, దాని తర్వాత ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్ ఒక 2 spoons వేసింది, ఆవాలు 2 cups వేసింది చిన్న కప్ నుంచి. తర్వాత జీలకర్ర 1 spoon వేసింది, మెంతులు 1 spoon వేసిందండి. ఇది కాస్త బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యి చిట్పట్ అన్నప్పుడు ఆఫ్ చేసేసేయాలి. కొద్దిగా జింజర్ అండ్ గార్లిక్ని పేస్ట్ చేసి పెట్టుకున్నామండి సపరేట్గా. ఆయిల్ చల్లారిన తర్వాత అదే ఆయిల్ వేడికి ఇవి జింజర్ అండ్ గార్లిక్ ఫ్రై అయిపోతుందంట. ఫస్ట్ జింజర్ పేస్ట్ వేసింది మమ్మీ, గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాము. ఆయిల్ కొంచెం కూల్ అయిన తర్వాతనే వేస్తామండి, లేకపోతే ముక్క అనేది మెత్తపడిపోతుందంట. ఆయిల్ చల్లగా అవ్వాలి కంప్లీట్గా. చల్లగా అయిన తర్వాతే దాంట్లో వేస్తాము మ్యాంగోలో. అప్పటి వరకు అండ్ జీడీ కూడా వేసాలి. జీడీలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. అంతలోపు మసాలా కలిపి పెట్టుకుంటున్నామండి. 1 spoon పసుపు వేసుకున్నాము. అండ్ మనకి 8 kgs మ్యాంగోస్కి 2 kgs కారం పడుతుందండి, అంటే 2 bowls వేసింది మమ్మీ. తర్వాత 1 cup ఆవ పౌడర్ ఒక కప్ వేస్తుంది. 8 kgs కాబట్టి మాకు 1 cup అంటే 1 kg పడుతుందండి ఇది కంప్లీట్గా. తర్వాత మెంతి పౌడర్ అండి 6 spoons వేస్తుంది, టీ స్పూన్స్. అది యాక్చువల్లీ టీ స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి 6 వేస్తుంది, లేదా టీ స్పూన్ అయితే 8 spoons వేయాలండి ఎగ్జాక్ట్గా. జీలకర్ర పౌడర్ కూడా సేమ్ 8 spoons, టీ స్పూన్ అయితే 8 spoons. మాది స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి మమ్మీ 6 spoons వేస్తుంది. అవంతా మిక్స్ అవ్వాలండి. తర్వాత రాళ్ళు ఉప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాము, అది 1.5 kg వేశారండి మమ్మీ. 2 kgs కారంకి 1.5 kg ఉప్పు వేశారు. అంతా కలిపి పెట్టుకుంటుంది ఫస్ట్.
మీన్వైల్ మీరు గార్లిక్ కొంచెం పెట్టుకోవాలి. గార్లిక్ ఒక 25 to 30 గార్లిక్స్ వేసాము. ఇవి పచ్చివి, వేయించలేదు. అంతా మిక్స్ చేస్తుందండి మమ్మీ. ముక్కకంతా కారం పట్టిన తర్వాతే ఆయిల్ వేస్తారు. ఆయిల్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ సపరేట్ చేసి కింద ఉన్న గార్లిక్, జింజర్, ఆ మసాలా అంతా వేసేసి ఫస్ట్ ఒకసారి నార్మల్గా మిక్స్ చేసేసి తర్వాత ఆయిల్ని కూడా కంప్లీట్గా వేసేసి మొత్తం అన్ని పీసెస్కి అంతా పట్టుకునేలాగా వేయాలండి. మేము కంప్లీట్గా 4 liters ఆఫ్ ఆయిల్ యూస్ చేసాము. 8 kgsకి 4 liters పట్టిందండి మాకు. ఒకవేళ సరిపోకపోతే 3వ రోజున మళ్ళీ చెక్ చేస్తారంట ముక్క ఊరిన తర్వాత. అప్పుడు ఏమైనా అవసరం ఉంటే వేస్తారంట ఆయిల్. సంవత్సరం నిల్వ ఉండాలి కాబట్టి అమ్మ మొక్కేసి జాడీలలో వేసేస్తుంది. నేనైతే ఆవకాయ అన్నం కోసం వెయిట్ చేస్తాను. ఇదంతా ట్రాన్స్ఫర్ అయ్యాక అమ్మ పెడుతుంది చూడండి, ఆ ముద్దలు చాలా బాగుంటాయి. ఫైనలీ మై పార్ట్. కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఊరిన తర్వాత చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయాలంటే సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఇది కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వదినెల వంటిల్లు. థ్యాంక్ యూ. 3 days తర్వాత మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసేసి ఆయిల్ ఊరిందా లేదా చూడాలండి. అండ్ సాల్ట్ ఏమైనా ఇప్పుడు పడుతుంది అని అంటే వేసుకోవచ్చు. మా దాంట్లో అయితే సాల్ట్, కారం, ఆయిల్ అంతా సరిపోయింది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా తేలిపోయింది. పచ్చడి కూడా కొంచెం మగ్గింది కాబట్టి క్వాంటిటీ తగ్గినట్టుగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పాప కూడా టేస్ట్ చేసింది చూడండి. అంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. కలిపేసి మళ్ళీ జాడీలలో పెట్టేసుకోవాలి. మామిడికాయలో ఇంకేదైనా పచ్చళ్ళు కావాలి అని అంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా మేము వీడియో పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.